రాష్ట్రం మొత్తాన్ని వైసీపీ గుండాలకి. మీకు పవన్ కళ్యాణ్ సంగతి తెలియదు, జన సైనికుల సంగతి తెలియదు. మీరు ఒక పార్టీ కోసం పనిచేస్తున్నారు. మేము ఈ నేల కోసం పనిచేస్తున్నాం, భారతదేశం కోసం పనిచేస్తున్నాం. ఎంత బలంగా పనిచేస్తామంటే ప్రాణాలను వదిలేస్తాం. ఒక దెబ్బ పడి తల పగిలి రక్తం చిందిస్తే కంఠం తెగిపోవాలి, కానీ అడుగు వెనక్కి పడదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క వైసీపీ గుండాకి ప్రభుత్వం వస్తుంది, మాది కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది, ప్రభుత్వం స్థాపిస్తున్నాం. ఎన్ని సీట్లు అనేదే లెక్క. నేను మీకు 6 అంశాలు చెప్తాను. విద్యకి ప్రథమ పీఠం వేస్తాం. మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ, ఎయిడెడ్ కాలేజీని తిరిగి రీఓపెన్ చేయడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్ని ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో, నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నేను ముందుండి అందరినీ కలుపుకొని, వర్మ గారిని కలుపుకొని, కృష్ణంరాజు గారిని కలుపుకొని నేను ముందుండి అందరికీ బాధ్యత తీసుకొని నడిపిస్తాం. అలాగే వైద్యం, ఎటు వెళ్ళినా ఇబ్బంది ఉంది. హాస్పిటల్స్ లేవు, ప్రాథమిక ఆసుపత్రులు లేవు, సెకండరీ టెరిషరీ హాస్పిటల్స్ లేవు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి మండల కేంద్రంలో ఉండేలాగా బాధ్యత తీసుకుంటాం. అలాగే కొత్తపల్లి ఉప్పాడ దగ్గర నుంచి మన కాకినాడ దాకా బీచ్ ని అద్భుతంగా డెవలప్ చేస్తాం. దేశం మొత్తం మీద ఉప్పాడ బీచ్కి రావాలని చెప్పి చేసే అంత బలంగా చేసి పెడతాం. మా ఆడపడుచులే నాకు బలం. మీరు అనంతపురం నుంచి వచ్చిన మా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా ధన్యవాదం. విద్య అయింది, వైద్యం అయింది, ఉపాధి రాగానే మెగా డిఎస్సిని విడుదల చేయిస్తాం. జాబ్ క్యాలెండర్ టైం టు టైం రిలీజ్ చేయిస్తాం. జాబ్ క్యాలెండర్ 20 లక్షల ఉద్యోగాలు రావాలి, ఇదే టార్గెట్. అది అందరూ వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు, ఎలా సాధిస్తావని. నువ్వు 40,000 కోట్ల మద్యపానాన్ని నిషేధించి, నువ్వు దొంగసారా కంపెనీలు పెట్టుకుని, కల్తీ సారాల కంపెనీలు పెట్టుకుని నువ్వు దోపిడీ చేసి నువ్వు డబ్బులు సంపాదించినప్పుడు ప్రజల కోసం మేమెందుకు కొత్త ఆలోచన చేసి ఎందుకు డబ్బులు సంపాదించలేము? ఎలా సంపాదిస్తాం డబ్బు? నేను కౌలు రైతులకి ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఎక్కడి నుంచి చేశాం? ఒక వకీల్ సాబ్ చేశాను, ఒక భీమ్లా నాయక్ చేశాను, ఇన్ని సినిమాలు ఒప్పుకున్నా, నలిగా పాలిటిక్స్ చేస్తా, సినిమాలు చేస్తా, అటు ఇటు తిరుగుతా, కష్టాలు వస్తే తిరుగుతా, రైతుకి అండగా ఉంటా. ఇన్ని చేసి నేను కౌలు రైతులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పునిచ్చాను. ఏముంది దీంట్లో? మనస్సుంటే మార్గం ఉంటుంది.